సత్యమనే బంగారు తెరతో కప్పబడి ఉంటాడు పరమాత్మ. అంటే సత్యాన్ని తెలుసుకుంటే గాని పరమాత్మ అవగతం కాడు. ఆ సత్యాన్ని దర్శించడానికి జీవుడు అజ్ఞానమనే తెరను తొలగించుకోవాలి. అజ్ఞానమనే చీకటి నుండి జ్ఞానమనే వెలుగులోనికి ప్రయాణించాలి. అయితే సత్యం వెలుగు చీకట్లకు, జ్ఞానాలకు అతీతమైంది. అంటే ఆ తేజస్సును కూడా దాటిపోవాలి. జీవుడు ఆ నిర్గుణ నిరాకర సత్యాన్ని అనుభూతి పొందటానికి తేజోరూపుడైన సూర్యుణ్ణి, సర్వజీవులను పోషించే సూర్యదేవా, నీ తేజస్సును కుదించుకో, కళ్యాణకరమైన నీ స్వరూపాన్ని చూపించమని ప్రార్థించాడు. సూర్యుని కృపతో మంగళకరమైన అతడి స్వరూపాన్ని దర్శించిన జీవుడు ఆ సత్య పదార్థం ఆత్మ అని కనుగొన్నాడు. జీవుడిలో ఆత్మగా, అన్నింటిలో పరమాత్మగా అది వ్యక్తమవుతుంది. అన్నింటికీ కర్త ఆ పరమాత్మే. కర్మ, జ్ఞాన, వైరాగ్యాలను ప్రేరేపించేది, చేయించేది, వ్యక్తపరిచేది పరమాత్మే. జీవుడి శరీరం కేవలం ఒక ఉపాధి మాత్రమే. ఆత్మే జీవుడి యజమాని. దివ్యమైన ఎన్నో భుజాలతో విశ్వరూపుడై, తేజోరూపుడై, మహాశక్తిశాలిగా, షడ్గుణేశ్వర్య సంపన్నుడై, అన్నీ తానై, ఊహకందని విధంగా సర్వత్రా వెలుగొందే జగన్నాథుడు శ్రీ మహావిష్ణువు. తనలోనే ఉన్న ఆ విష్ణు స్వరూపాన్ని అనుభూతి పొందటమే జీవుడి అంతిమ లక్ష్యం.